హలో అండి, ఈరోజు నేను తందూరి చికెన్ చేస్తున్నాను. దానికోసం నేను ఇలాంటి పీస్ కట్ చేసుకునేస్తున్నాను. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. వీటన్నిటి ఇప్పుడు నేను ఫస్ట్ మ్యారినేట్ చేసి పెడతాను. మ్యారినేషన్ ప్రాసెస్ చూస్తారా? పుదీనా కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసుకుందాం. ఈ కొత్తిమీర అండ్ పుదీనా వేయడం వలన దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ తందూరి చికెన్కి. దీన్ని కూడా వాష్ చేసుకునేసి కట్ చేసుకుందాం. చూసారా, కొరియాండర్ కూడా కట్ చేసుకుంటున్నాను. చాలా సన్నగా చాప్ చేసుకోవాలి ఈ మాత్రం. కరివేపాకు కూడా కట్ చేసుకుంటున్నాను సన్నగా. నెక్స్ట్ ఒక గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నా. దీన్ని కూడా సన్నగా చాప్ చేసుకుంటాను. చూడండి, ఇవంతా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు చికెన్ పీసెస్ వాష్ చేసుకున్నాను బాగా. దీని మీద ఏం చేయాలంటే మనము సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఇది గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినాను స్పెషల్గా. కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ కట్ చేసుకున్నాం కదా కొరియాండర్, అవన్నీ వేసిద్దాం. బాగా మసాలా అంతా పట్టించేద్దాం దీనికి. సో మొత్తానికి చికెన్ అయితే మ్యారినేట్ చేసేసాను. దీన్ని ఒక బాక్స్ లో పెట్టేసి మనం రిఫ్రిజిరేట్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10 minutes ముందు బయట పెట్టేసి రూమ్ టెంపరేచర్ వచ్చినాక ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ తందూరి చికెన్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నేను బాక్స్ లో పెట్టేస్తాను. ఈ బాక్స్ లో పెట్టేస్తాను నేను. చూడండి ప్లీజ్ ఎంత బాగా పట్టిందో. చూడండి, ఇలా మ్యారినేట్ చేసి పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రై చికెన్ ఎంజాయ్ చేయొచ్చు. రిఫ్రిజిరేట్ చేసేస్తాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసిన చికెన్ని మనం 2 hours తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇదేమో నేను నెక్స్ట్ డే ఫ్రై చేస్తున్నాను. పెట్టిన రోజే కాదు, నెక్స్ట్ డే తీసి చేస్తున్నాను నేను. కొద్దిగా నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ తీసుకునేసి ఆ తర్వాత ఈ మ్యారినేట్ అయిన చికెన్ అన్నిటిని డ్రాప్ చేసేసి 1 by 1 కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదంటే అవుటర్ సైడ్లో బాగా కుక్ అయిపోతుంది, లోపల ఇది పచ్చిగానే ఉంటుంది. అందుకని మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా కుక్ చేసుకునేసేయాలి. ఇక్కడ మనము డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుంటున్నాం. అంటే కొంచెం ఆయిల్ తీసుకున్నాం కదా, అలా చేస్తే అది తందూరి చికెన్ లాంటి మనకు టేస్ట్ వస్తుంది అనమాట. లాస్ట్లో బొగ్గు కనుక ఉంటే మీ దగ్గర బొగ్గు కాల్ చేసి మధ్యలో పెట్టేసి కవర్ చేసేసామనుకో ఆ స్మోకీ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. చాలా టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉందండి ప్రాసెస్? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.